ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న తమిళ రాజకీయాలకు సంబంధించి తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆయన ఏం మాట్లాడనేది ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. సో సరదాగా మాట్లాడుతున్నాడు. అలాగే కట్అవుట్లు హాలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుండాలి, చక్కగా సేమ్ లైఫ్. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద తెగించినా కానీ సో పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, నన్ను 15 సంవత్సరాలు రోడ్ల మీద దేకిచ్చినా కానీ నన్ను సీఎం చేస్తలేరు. తమిళనాడు చూడ ఎంత సుఖంగా పాలిటిక్స్ జరిగినాయో అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, తమిళనాడు పాలిటిక్స్కు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్కు ఏపీ పాలిటిక్స్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వాస్తవానికి తమిళనాడులో ట్రెండ్ నడుస్తూ ఉన్నది. వాస్తవానికి ఇక్కడ సినీ రాజకీయ నాయకులు, ఇక్కడ జయలలిత చూసుకుంటేంది, ఎంజీఆర్ చూసుకుంటేంది, సో వాళ్ళందరూ కూడా సినీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ప్రభుత్వాన్ని రూల్ చేసారు, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రూల్ చేసారు. సో అదే కోవాలో ఈరోజు విజయ్ పార్టీ పెట్టిండు. సో విజయ్కి పవన్ కళ్యాణ్కి మరి ఉన్న కొంత డిఫరెన్స్ ఏంటంటే, విజయ్కి పవన్ కళ్యాణ్కి ఉన్న కొంత డిఫరెన్స్ ఏంటంటే, ఈరోజు వాస్తవానికి కూడా విజయ్ ఒంటరిగా పోరాటం చేసిండు. జాతీయ పార్టీలైనటువంటి బీజేపీని గట్టిగా కూడా ప్రశ్నించిండు. మా శత్రువు బీజేపీ పార్టీ అని చెప్పి ప్రకటించిండు విజయ్. బీజేపీ పార్టీ మా శత్రువు అని చెప్పి ప్రకటించిండు. ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే మాకు డిఎంకే పార్టీతో అది కూడా మా శత్రువే అని చెప్పి ఆయన ప్రకటించిండు. అదేవిధంగా ఆయన డిఎంకే పార్టీతోని ఏఐడిఎంకే పార్టీతోని కొట్లాడిండు, పోరాటం చేసిండు. అక్కడ ప్రజలు ఏం చేసిర్రు? స్టాలిన్ చూసిర్రు, పళనిస్వామి ప్రభుత్వాన్ని చూసిర్రు. సో ప్రజలు ఏమనుకున్నారు? కొత్త ప్రభుత్వం, అవకాశం ఇద్దాం విజయ్ అని చెప్పి విజయ్కి అవకాశం ఇచ్చారు. విజయ్కి అవకాశం ఇచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయన పొత్తు అంటే మొదటిసారి పోటీ చేసిండు, ఒంటరిగా పోటీ చేసిన మొదటిసారి పోటీ చేసినప్పుడు ఏమైంది? ఆయన ఒక్క సీటే గెలిచిరు ఆయన. సో తర్వాత ఏం చేసిండు? ఇక పొత్తులో భాగంగా చంద్రబాబు టీడీపీ, దాంతోపాటు మళ్ళీ బీజేపీ, ఈ పార్టీలతో పొత్తు కలిసి పోటీ చేసిండు. సో ఆ పోటీ చేసినప్పుడు ఏమైంది? 21 సీట్లు గెలిచిండు. 175 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉంటే 21 సీట్లు మాత్రం గెలిచిండు. సో ఆ 21 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ మన సొంతంగా గెలవలే, అది పొత్తులో భాగంగా గెలిచిండు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా గెలిచిండు. సో ఇక్కడ విషయం చూసుకుంటే ఏమవుతా ఉన్నదంటే, మీ జనసేన నాయకులు, మీ అభిమానులు, మీ కార్యకర్తలు అందరూ కోరుకుంటుంది ఏందంటే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి, ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో కానీ పవన్ కళ్యాణ్ ఏమంటా ఉన్నాడు? నీ అలయన్స్ పెట్టుకుంటా, టీడీపీతో ఇంకా 15 ఏళ్ళు కూడా అలయన్స్ పెట్టుకుంటా అని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు. బహిరంగంగా ప్రకటించడం వల్ల ఏమవుతా ఉన్నదంటే, అక్కడ ఉన్న కార్యకర్తలు, ఇక్కడ విషయం ఏంటంటే, మీకు అభిమానం ఉండొచ్చు, మీ ప్రేమ ఉండొచ్చు మీ మీద, కానీ ఇక్కడ విషయం ఏంది? మీ అభిమానులకు టీడీపీ పార్టీ కొంతమందికి ఇష్టం ఉండదు, బీజేపీ పార్టీ కొంతమందికి ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఓటు మీకు రాదు. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ధైర్యం చేసి ఇప్పటికైనా ఒంటరిగా పోరాటం చేయాలి, ఒంటరిగా పోటీ చేయాలి. ఇప్పుడు ఈరోజు వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఉన్నది, సరే పోటీ చేసింది, 11 సీట్లే గెలిచింది అనుకుందాం. కానీ 11 సీట్లు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచింది. మీరు 21 సీట్లు గెలిచిర్రు, కానీ మీరు ఒంటరిగా గెలవలే, పొత్తులో భాగంగా గెలిచిర్రు. సో మీరన్న మాట ప్రకారమే ఇంకా 15 ఏళ్ళు నేను టీడీపీతో పొత్తుంటా అని చెప్పి మాట్లాడారు కదా. మరి మళ్ళొచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రకటిస్తాడా చంద్రబాబు? ప్రకటిస్తాడా? దానికి మీరు ఒప్పిస్తారా? మరి దానికి మీరు సమాధానం చెప్పండి.